హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా రెడీ అయిపోతుందన్నమాట. రిలీజ్కి చాలా దగ్గరలో ఉంది, ఆల్మోస్ట్ ఇంకా 30 రోజుల్లో ఉందన్నమాట. ఫ్యాన్స్ కూడా చాలా రెడీ అవుతున్నారు. ఏంటి ట్రైలర్ ఎప్పుడు, సాంగ్స్ ఎప్పుడు, అన్నీ కూడా రెడీగా ఉన్నారనమాట. బట్ ఈ ప్రాసెస్లో వాళ్ళకైతే ఒక బ్యాడ్ న్యూస్ వచ్చిందనమాట. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ గారు ఒక థియేటర్లోకి వెళ్ళడం వలన ఆ క్రౌడ్ కంట్రోల్ అవ్వలేక తొక్కిసలాట్లో ఒక ఆవిడైతే చనిపోయింది. ఆవిడ చనిపోయిన తర్వాత మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ తెలంగాణ ఆయన అయితే ఒక డిసిషన్ తీసుకున్నారనమాట. ఫ్యూచర్లో ఇంకే సినిమాలకి కూడా బెనిఫిట్స్ వెయ్యము, పర్మిషన్ ఇవ్వము అని చెప్పి క్లియర్ కట్గా జీవో పాస్ చేస్తారు. సో ఇప్పుడు ఇది మెయిన్ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే సినిమా ఏదంటే గేమ్ చేంజర్. మేబీ అది ఫ్యూచర్లో మారుతుంది తెలియదు. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ లైన్లో ఉన్న సినిమా ఏంటంటే గేమ్ చేంజర్ అనమాట. సో ఈ న్యూస్ విన్న తర్వాత ఫ్యాన్స్ కూడా చాలా షాక్ అయ్యారు, ఇన్ఫ్యాక్ట్ హర్ట్ అయ్యారు అనమాట. సో మేబీ యాజ్ అ మినిస్టర్గా ఆయన రెస్పాన్సిబిలిటీ ప్రకారం ఆయన ఒక యాక్షన్ తీసుకున్నారు. బట్ ఆ బిహైండ్ ఏంటంటే అల్లు అర్జున్ గారు ఒక ప్లానింగ్ మీద, లేకపోతే పోలీసులకి ఇన్ఫామ్ చేసి ఇలా నేను థియేటర్కి వెళ్తున్నాను అని చెప్పి ఇన్ఫామ్ చేసి వెళ్ళుంటే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ జరుగుండేవి కాదు అని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు అనమాట. సో ఈవెన్ ఫ్యామిలీ ఆడియన్స్ సోషల్ మీడియాలో కూడా ఇదే మాట చెప్తున్నారు. సో ఎందుకంటే ఆయన రేంజ్ అనేది మారిపోయిందనమాట. సో అల్లు అర్జున్ గారు నార్మల్ హీరో అయితే కాదు ఇప్పుడు. సో ఆయనకు సెన్సేషన్ పెరిగిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన చూడడానికి ఎగబడతారు. సో అదే ప్రాసెస్లో అయితే ఈ తొక్కిసలాట వల్ల ఇంకొక అబ్బాయి కూడా కొంచెం క్రిటికల్ అయిందనమాట, చిన్న అబ్బాయి. సో ఈ 2 ఇన్సిడెంట్ల వలన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు అయితే ఇలాంటి డిసిషన్ తీసుకున్నారనమాట. బట్ దీని అనుకున్న మెయిన్ రీజన్ ఏంటి, అల్లు అర్జున్ గారు థియేటర్లోకి వెళ్ళడం అనమాట. సో దానికోసం చాలామంది అయితే హర్ట్ అవుతున్నారు. సో ఎందుకంటే బెనిఫిట్స్ చాలా ఇంపార్టెంట్ ఏ సినిమాకైనా, ఒక బేస్మెంట్ లాంటివి. అలాంటి బెనిఫిట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి అంటే ఎవరైనా హర్ట్ అవుతారు, అది కామనే. అల్లు అర్జున్ గారు ఇంకొంచెం ప్లానింగ్ చేసి, లేకపోతే ఇంకొంచెం ఆలోచించి అట్లీస్ట్ మ్యాట్నీ షోకి వెళ్ళాల్సింది అని చాలామంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే ఆవిడ ఎందుకు వెళ్ళింది బెనిఫిట్ షోకి, ఇన్ఫ్యాక్ట్ మ్యాట్నీకో లేకపోతే ఇంకొక షో ఆగి వెళ్ళాల్సింది, సో పరిస్థితులు బాగుండేవేమో అని చెప్పి కొంతమంది అయితే అంటున్నారు. బట్ జరిగిందాన్ని ఎవరు మార్చలేరు కాబట్టి యాజ్ ఆఫ్ నో అయితే ఈ డిసిషన్ని, ఆ జీవోని అయితే అందరూ ఫాలో అవ్వాల్సిందే. బెనిఫిట్స్ గేమ్ చేంజర్ సినిమా నుంచి కూడా ఉండవన్నమాట. సో ఇది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి అయితే కంప్లీట్గా బ్యాడ్ న్యూసే. బట్ ఇంక మనం ఏం చేయలేం. సో గవర్నమెంట్ ఏం పెడితే ఇంకా అది మనం ఫాలో అవ్వాలి కాబట్టి ఇంక ఇదే ఫాలో అవ్వాలన్నమాట. రిమైనింగ్ అప్డేట్స్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను గైస్. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.